ఓం గణపతి నమ, శ్రీమాత్రులు నమ, ఐం సరస్వతి నమ, కైకాలికాయ నమ, గ్రామదత్తాత్రేయ నమ, ఓం నమ శివాయ, శివాయ గురు నమ, శ్రీమాత్రే నమ, క్రీం క్రీం మహాకాలికాయ నమ, మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమ, ఓం నమో భగవతి పితృదేవతాయ నమ, స్వదా దేవ్యే నమో నమ. యోగ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రధానంగా దేవచారీత్య ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిని కలిగి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతం మీకంతా కూడా ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు, పితృశాపాలు కానీ, ఈ యొక్క మాతృమూలకమే పితృదోషం కానీ, పితృమూలకమే పితృదోషం కానీ, నవమ స్థానంలో చతుర్థ స్థానం కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకుని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి. జన్మజాతకమే ప్రధానంగా జాతకంగా అందరూ కూడా విశ్లేషణ కూడా చెప్తున్నాం. ప్రధానంగా జన్మజాతకమే ప్రధాన జాతకం. గోచార చక్రం అనేది ప్రస్తుత కాలానికి మీకంతా ఈ గ్రహస్థితి రకంగా ఉంటే గోచార గ్రహాలు మారినప్పుడు మీకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పి, లాభాలు గడిస్తాయని చెప్పి, గ్రహాల యొక్క స్థితికి వాళ్ళ పునఃస్థానాలు బట్టి, ఈ యొక్క వాళ్ళ మిత్ర స్తోత్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కానీ జన్మజాతకంలో ప్రధానంగా ఆగామి సూచిత సంచిత ప్రారంభ కర్మలు అని చెప్పేసింది. జ్ఞాత అజ్ఞాత సంచిత ప్రారంభ కర్మలు అంటే ఈ కర్మల శేషాన్ని నిర్వహించి మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుందన్నమాట. ప్రధానంగా చూసుకుంటే గరుడ పురాణంలో చెప్పిన ప్రకారంగా ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం కాకుండా పితృదేవతకి పితృస్థానానికి అంతా కూడా చేరడానికి ఎటువంటి కర్మలు ఆచరిస్తే కనుక ఈ యొక్క పితృదోష నివారణ జరుగుతుంది అని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మనిషి అంతా కూడా ఈ యొక్క మృత్యు అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ అనేది శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆత్మ అనేది ఏమంటారంటే, ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క 12 రోజుల దాకా లేదా 16 రోజుల దాకా దీ ప్రవృత్తము అంటారు. దానికి ఏమైతుందంటే యాతనా శరీరం అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క భగవంతుడి యొక్క స్థానానికి అంటే ఉద్యోగాలకు అంతా వీరవుతుంది. ఈ యొక్క యాతన శరీరంతో ఆత్మ అంతా కూడా యాతనా శరీరం అని చెప్పేసి అంటే దీనికంతా కూడా యాతనా శరీరానికి పతానికి ఏమి ఉంటుంది, ఒక దుఃఖం అనేది ఉంటుంది. కానీ ఆకలి దక్తికలు ఉంటాయి, దుఃఖం అనేది ఉంటుంది. ఈ యొక్క యాతన శరీరం అంటే ఏదైనా శిక్షలు ఉంటాయి కనుక, పాపకర్మాలు దుష్కర్మం చేసుకుంటే కనుక ఆత్మ కానీ ఆ జీవులు కానీ పాపకర్మం చేసుకుంటే నరకలాగా అనుభవించడానికి యాతన శరీరం ఉంటుంది. లేదు పుణ్యాత్ముడు పుణ్యకర్మలు చేసుకున్నాడు, దేవతా స్నేహం చేసుకున్నాడు, యజ్ఞాతికృతం చేశాడు, ఈ యొక్క ఆత్మ అంతా కూడా పరిశుద్ధంగా ఈ యొక్క పరిపూర్ణంగా అంతా కూడా ఉంది. ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మకుడుగా అనంతంగా పుణ్యలోకాలకు వెళ్ళడానికి అనుభవమైనంతా కూడా ఈ యొక్క ఆత్మ శుద్ధిగా ఉంది. ఈ విధంగా కూడా దైవలోకాలకు వెళ్ళడానికి పుణ్యాత్మగా పరిగణించి దీనికంతా కూడా దేవ శరీరం అనేది వస్తుంది అనమాట. స్వర్గలోకంలో ఉండాలని దేవ శరీరం అంటారు. కానీ అంతా కూడా పుణ్యాన్ని నిర్వహించడానికి అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ యాతనా శరీరంతో మగవాదులు అనుభవిస్తూ ఉంటారు. ఇది యాతనా శరీరం ఉండడం కానీ, ఈ యొక్క దేవ శరీరంతో ఉండడం కానీ, ఈ యొక్క ఆత్మ సిద్ధాంతాన్ని అంటే ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా జరుగుతూ ఉంటుంది, సంవత్సరకాలం పాటు జరుగుతూ ఉంటుంది అన్నమాట యాతన శరీరంతో. తర్వాత ఊర్ధ్వలోకాలకి, పుణ్యలోకాలకి, స్వర్గలోకాలకి, బ్రహ్మలోకానికి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న ఈ యొక్క జీవం చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది, మరుజన్మ అనేది ఉంటుంది. ఈ యొక్క శరీరం విడిచిన తర్వాత ఈ యొక్క భాగం అంతా కూడా పితృలోకంలో స్థితివాసం ఉంటుంది. ఇంకో భాగం అంతా చూసుకుంటే ఆత్మ అంతా కూడా విభజించబడుతుంది. ఒక ఆత్మ అంతా కూడా పుణ్యలోకంలో పుణ్యాన్ని అనుభవించే విధంగా, మరుజన్మ కూడా వచ్చే విధంగా. మరి ఒక జీవాన్ని వదిలిపెట్టిన తర్వాత మరో జన్మ కూడా రావాలి కదా. అయితే ఈ యొక్క ఆత్మ అనేది ఈ యొక్క కర్మాన్ని అంతా కూడా అనుభవించే విధంగా, కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే విధంగా ఉంటుంది అన్నమాట. ప్రయోజనాలు చేసుకుంటున్నాము, విభజనలు చేసుకుంటున్నాము బట్టి జీవన విధానం ఉంటుంది. ప్రధానంగా పితృదేవతలంతా కూడా మోక్ష కారకులు, ప్రధానంగా వంశాభివృద్ధి కారణం అవుతారు. ప్రధానంగా పితృదేవతలు ఆరాధన చేసుకోవడం వల్ల, పితృదోష నివారణ అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల, పితృణం శాశ్వత పరబ్రహ్మక శ్రీనివాసి చెప్తుంది. అంతా కూడా 27 తరాల దాకా పితృదేవతలంతా కూడా మోక్షస్థానాన్ని ఉండడానికి కారణమవుతుంది. ప్రధానంగా మోక్ష నారాయణ విధానం అనేది పూజా విధానం ఉంటుందన్నమాట. ఇది పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు, నదీ పరివాహ కార్యక్రమం అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే
4 పుణ్యక్షేత్రాలు కానీ 5 పుణ్యక్షేత్రాలు కానీ దీనికంతా కూడా యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా చెప్పుకునే గోకర్ణ పుణ్యక్షేత్రం. గోకర్ణ పుణ్యక్షేత్రం ఆత్మలింగం ఉంటుంది. ఆత్మలింగం ప్రదేశంలో అంతా కూడా ఈ యొక్క ఆచరణ చేయడం వల్ల గోకర్ణ పుణ్యక్షేత్రంలో ఒక పర్యావరణ దగ్గర ఒక దేవాలయం దగ్గర అంతా కూడా చేస్తూ ఉంటారు. నదీ ప్రవాహం దగ్గర అంటే సముద్ర మార్గం దగ్గర అంతా చేస్తూ ఉంటారు. కావున ఈ పుణ్యక్షేత్ర ప్రాంతంలో అంతా కూడా అత్యంత పుణ్యకరంగా మోక్ష నారాయణ బలి విధానం చేయించుకోవడం, తిలహోమాన్ని ఆచరించడం వల్ల జన్మజాతకంలో పితృదోషం కానీ పితృశాపం కానీ ఉంటే గంట ఈ పరిహారంగా తెలుసుకుంటే పితృణం శాశ్వత పరబ్రహ్మ ఒక స్థితి మాదిచ్చేస్తాం అని చెప్పేసి వేదం ఉంటుంది కనుక ఈ యొక్క పితృదేవతల ప్రీతికరంగా 4 తరాల వాళ్ళ పేర్లంతా కూడా మధ్యవంశానం మాతృవంశానం ఈ యొక్క వంశానికి చెందిన వాళ్ళు తండ్రి వంశము, తర్వాత అమ్మగారి వంశము, సబంధ ప్రాణి ఎవరైతే కనుక చిన్న వయసులో కాలం చేశారు, అనుకోకుండా యాక్సిడెంట్ లో పోయారు కానీ చిన్న వయసులో అనారోగ్యం పోయారని చెప్పేసి కానీ గతించిన వాళ్ళ పేరు మీద అంతా కూడా పిండ ప్రదానం చేసి తిలకర్పణ చేయించి తర్వాత తిలకం మీద ఆచరించడం, ఈ యొక్క బ్రాహ్మణులకి అంతా కూడా భోజనాలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అతనంగా వర్షదానము, తిలదానము కూడా షోడశ దానాలు చేస్తారు. భూదానము, చివరి దానం, భూదానం కూడా చేయవచ్చు. ఈ యొక్క ఆవు దూడని కలిపి ఈ యొక్క విశ్వాసాన్ని కలిపి అంతా కూడా ఈ యొక్క భూమాత దానం చేసుకోవడం వల్ల 600 గ్రాసులు ఇంత కూడా దానం చేయడం వల్ల పితృశాపం నుంచి నివారణ కలుగుతుంది. సర్వపితృణం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్త్యం సంకల్పంతో పితృదేవతలంతా కూడా పరబ్రహ్మలో స్థిర నివాసంలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఆత్మ శుద్ధి కలగడానికి ఆ జీవుడికి అంతా కూడా సంపూర్ణమైన పూర్ణ శరీరం లభించడానికి సమయం పడుతుంది. వాళ్ళు చేసుకునే పుణ్యాన్ని బట్టి మరో జన్మ అనేది ఆధారంగా ఉంటుంది. మరియు మీరు చేసుకునే వాళ్ళకి సంతానంగా ఉండేవాళ్ళు ఆ యొక్క ఆత్మకి పుణ్యలోకాలు గతించాలి, పుణ్యలోకాల్లో తగిన సిద్ధించాలి, మోక్ష ప్రాప్తి కలగాలంటే కనుక మీరు మీ పితృదేవత ప్రీతికరంగా దాన హోమాది కార్యక్రమాలు ఆచరించాలి, అన్నదానం చేయాలి. తద్వారా పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకుల వశాత్తు ప్రధానంగా ఏం చెప్తారంటే చతుర్థ స్థానంలో 9వ స్థానం దాంట్లో తేలికగా చెప్పడం జరుగుతుంది. లగ్న చక్ర శాతం. లగ్నం తెలుసుకుంటే లగ్నం చూసుకోండి, లేదు రాశి తెలుసుకుంటే రాశిని చూసుకోండి. ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకంగా అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది. అంటే లగ్నాన్ని ప్రామాణికంగా చెప్తున్నాను. ఇక్కడంతా కూడా ప్రధానంగా 3 గ్రహాలు అంతా కూడా దీనికి కేంద్రంగా చెప్పుకుంటారు. రాహు కానీ కేతు కానీ 9వ స్థానంలో ఉంటాయి. ఇంట్లో లగ్న చక్ర శాతం ఈ యొక్క పితృదోషం ఉంటుంది అని చెప్పేసి అంటారు. మరియు సూర్య భగవానుడు రాహుతో కలిసి ఉన్న ఏ లగ్నం ఉన్నా కానీ మరియు శివుని యొక్క వీక్షణ అంతా కూడా 9వ స్థానంలో ఉన్న సూర్య భగవానుడితో ఉన్న, చతుర్థ స్థానంలో ఉన్న సూర్య భగవానుడు ఉన్న పరస్పర వీక్షణ అంతా కూడా ఉన్నా కానీ ఈ యొక్క పితృదోషం వర్తిస్తుంది. పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రికి అంతా కూడా విభేదాలు అనేది ఉంటాయి. ఈ యొక్క మనస్పర్ధలు అనేది ఉండడం కానీ, ఏకాగ్రహం రాయడానికి సమయం ఉండడం కానీ, అన్నతమ్ముల యొక్క సఖ్యత లేకపోవడం కానీ ఇవన్నీ కూడా పితృదోషం కారణమవుతుంది. సంతానం అనేది ఆలస్యంగా జరుగుతుంటుంది. సంతానం అనేది కళ్యాణం తర్వాత ఆలస్యంగా జరుగుతుండడం కానీ, కొంతమంది పుత్ర సంతానమే ఎక్కువ అవుతుండడం కానీ, స్త్రీ సంతానం లేకుండా ఉండడం కానీ, కొంతమందికి అయితే 4 కానీ 5 కానీ స్త్రీ సంతానం ఉండడం కానీ ఇదంతా కూడా పితృదోషం కింద పరిగణించబడుతుంది. ఎంత ప్రయత్నం చేసినా ఈ కష్టాలు ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం కానీ, అన్ని ధనమున్నప్పుడు కూడా మనశ్శాంతి లేకపోవడం కానీ, రోగబాధలతో దీర్ఘకాలికంగా రోగబాధలతో ఇబ్బంది పడుతుండడం కానీ, ఆరోగ్యంగా అకాల మరణాలు చెందుతుండడం కానీ, చిన్న వయసులో వివాహం కాకుండా అకాల మరణం చెందుతుండడం కానీ ఇవన్నీ కూడా పితృదోషానికి కారణమవుతుంది. ఈ దోషం నుంచి పరిహారం కావాలి అంటే కనుక నేను చెప్పే పరిహారం కూడా విశ్లేషణ చేసుకుంటూ ఉంటుంది. తర్వాత మీకంతా కూడా పరిహారం చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా చెప్పిన పరిహారం మీరంతా కూడా పాటిస్తే కనుక పితృదోషం పితృశాపం మాత్రమే దోషం కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. వృషభ రాశి జాతకులకి జన్మజాతకం లగ్న చక్ర శాతం వృషభ లగ్నం కానీ వృషభ రాశి జాతకులు కానీ లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి. ఈ యొక్క రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. ప్రధానంగా ఈ యొక్క పితృదోషము పితృశాపం అంతా కూడా నేను లగ్న చక్ర శాతం ఉందా లేదా అని తెలుసుకోవడానికి చతుర్థ స్థానము 9వ స్థానం అంటారు, పితృస్థానం అంటారు. చతుర్థ స్థానం మాత్రం ఒక స్థానం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా కానీ ఈ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ ఉండడం కానీ, సూర్య రాహువుల కలయిక కానీ, శని రాహువుల కలయిక కానీ, శని కేతువుల కలయిక కానీ ఉంటే కనుక ఈ యొక్క శని సూర్య యొక్క పరస్పర వీక్షణ సూర్య భగవానుల మీద ఉంటే కనుక దీని పితృదోషం ఉంటారు. ప్రధానంగా 9వ స్థానంలో ఉన్న సూర్య భగవానుల మీద శని భగవానుడు యొక్క దృష్టి పడలేదు కనుక దీన్ని పితృదోషం పితృశాపం అంటారు. ప్రధానంగా మాతృమూలకమైన పితృదోషం ఉందా, పితృమూలకమైన పితృదోషం పితృశాపం ఉందా అనేది మీరు
విశ్లేషణ చేసుకుని జ్యోతిష పండితులతో మీరంతా కూడా విశ్లేషణ చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది. దీనికంతా కూడా ప్రధానంగా పరిహారంతా కూడా గోకర్ణ పుణ్యక్షేత్రాలంతా కూడా మోక్షనారాయణ గది దానం చేయించుకోవడం, ఈ యొక్క దేవదానము, హిరణ్య దానము, భూదానం చేసుకోవడం, కాచి వ్యయ పుణ్యక్షేత్రాలు కూడా పిండ ప్రధానాలు ఆచరించడం, మరియు త్రిపంచ శ్రాద్ధం గాని ప్రధానంగా 25 పిండాలు గాని మరియు 64 పిండాలు గాని 128 పిండాలు గాని ఈ యొక్క 4 తరాల వరకు కానీ 5 తరాల వరకు కానీ ఈ ఎంతమంది తరాల కన్నా నందంశానం మాతృవంశానం సబంధుకానం ఎవరైతే గతించి ఉన్న వాళ్ళు స్వర్గస్థ అయిన ఉన్నవాళ్ళు పితృదేవతల ప్రీతికరంగా ఈ త్రిపంచ శ్రాద్ధ కార్యక్రమాలంతా కూడా ఆచరించడం తద్వారా మీకంతా కూడా మోక్ష ప్రాప్తి కలగడానికి పితృదేవతలకంతా కూడా శాశ్వత పరబ్రహ్మలోకి స్థిర నివాసం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. పితృశాపం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేసుకోండి. తద్వారా స్వదాదేవి ప్రీతికరంగా అమావాస్య రోజున తిలతర్పణాలు ఆచరించడం కానీ, స్వయంపాక దానం చేసుకోవడం కానీ, పితృదేవతల ప్రీతికరంగా మహావిష్ణు స్వరూపం ఉన్న బ్రాహ్మణాత్మకంతా కూడా దక్షిణ సహితంగా స్వయంపాక దానం చేసుకోవడం అష్టేశ్వరుగా పేలుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. సర్వే పితృణం శాశ్వత పరబ్రహ్మలోక స్థిరమాసిద్ధ్యం అనే సంకల్పంతో ఈ యొక్క పితృదోష నివారణ ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. వ్యాపారంలో లాభాలు గణించడానికి అంతా కూడా పితృదేవతలే కారణంగా ఉంటుంది. పితృదేవతల ఆశీర్వాదం సర్వశ్రేష్టంగా ఉంటుంది. శతసహస్ర అశ్వమేధ యాగాది కార్యక్రమాలు చేసుకున్న ఫలితం కలుగుతుంది. కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. అతిరాత్రి అవాచపేయ శాంతతన బ్రహ్మ యజ్ఞాన్ని ఫలితంగా పితృదేవతల ఆశీర్వాదం చేసుకోవడం వల్ల, పితృదేవతల ఆరాధన చేయడం వల్ల మీకు పుణ్యప్రాప్తి కలుగుతుంది. కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది మీకంతా కూడా. తద్వారా ఎవరైతే కనుక పితృదేశం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నారో వీరంగా ప్రధానంగా ఈ దుర్మజాతకం జ్యోతిష పండితుల్లో చూపించుకొని పరిహారం ఆచరించడం వల్ల, పుణ్య కార్యక్రమాలు ఆచరించడం, తిల హోమాన్ని చేసుకోవడం వల్ల అత్యంత పుణ్యప్రదంగా ఉంటుంది. అష్టేశ్వర ప్రాప్తి అవుతుంది. పితృదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రి